తారీఖు మాత్రమే కాదు 13వ తారీఖు కూడా 100 బాల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. పరమేశ్వరరావు 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను. 14వ తేదీన వారసుల ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్యం, పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ తారీఖు వద్దు 13వ తారీఖే వెళ్ళమని చెప్పాడే. అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు, ఎవరది? ఓ పంతులు గారా, వస్తున్నా. రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను. నేను చెప్పేది ఏమిటంటే, మీరేం చెప్పనక్కర్లేదు. 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులో ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అంటే కదా. అది నీకెలా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు. నా తండ్రి చెప్పాడుగా. డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి.